ఒక హోమంకి వెళ్ళాను. పెద్ద పెద్ద శృంగేరి మఠం నుంచి అంతా పెద్ద వేద పాటలు వచ్చి వాళ్ళంతా పూజలు చేస్తున్నారు. దుర్గా సప్తశతి చదివారు, రుద్రం చదివారు, హోమం చేస్తున్నారు. చేస్తున్నప్పుడు నాకేమో అమ్మవారు చెవులో ఈ బీజాక్షరాలు చదువు, అసలు బీజాక్షరాలు అప్పటికి ఏం తెలియదు కూడా నాలెడ్జ్. సో అయినా ఈవిడొచ్చి ఈ బీజాక్షరాలు చదువు, ఈ బీజాక్షరాలు చదువు అన్నట్టు. అసలు రాయడం కూడా రాదనమాట నాకు. ఈ పేపర్లో చూస్తే తెలుగు రాయడం మర్చిపోయా, ఇంత రేంజ్ లో ఉన్నానమాట. సో నువ్వు టెన్షన్ పడకమ్మా, ఏంటి ఏంటి అంటే నిదానంగా రాయి అని మళ్ళీ ఈ పేపర్ సడన్ గా అక్కడ ఉంటే తెచ్చుకున్నాను అన్నమాట. ఆ హోమంలో అటెండ్ అవుతుంటే అక్కడ పేపర్ ఉంటే ఆ పేపర్ తీసుకొని అర్జెంట్ గా రాసుకోవడం మొదలెట్టాను అనమాట. బ్యాగ్ లో పెన్ తీసి నిదానంగా రాయండి, కాళికామ చెప్తున్నట్టు అనమాట. చెప్తుంటే ఆ ఓ ఈ బీజం ఇచ్చారు. ఇస్తే నేను ఇది నిజమా కాదా అని చెప్పి మళ్ళీ పూర్ణావతి అయినాక చూస్తే నాకు అక్కడ ఆ కాళీ అమ్మవారి కపాలాలు అన్ని కనబడుతున్నాయి అనమాట. అందరిని అడిగాను, ఇక్కడ ఏమైనా కనపడుతుందా అంటే వాళ్ళకి ఏం కనిపిస్తుంది. నాకు ఫీలింగ్ వీళ్ళేమో శృంగేరి నుంచి వచ్చారు, ఇంత వేద పాఠాన్ని చేసి ఈ దుర్గా సప్తశతి చదువుతున్నారు. నాకు అసలు దానిలో దుర్గా సప్తలో కూడా తెలియదు అప్పట్లో. నాకు వినపడ్డం ఏంటి, నాకు ఈ బీజాక్షరాలు ఇయడం ఏంటి. సరే ఇచ్చారని అప్పుడు ఒక ఆయన వచ్చారు, గురువు గారు వచ్చారు. వాళ్ళ గురువు వచ్చి నాకు ఆయన, అమ్మ ఇది మంచి అక్షరాలే, వీటిలో ఏమి నా ఊహ కాదు అని. సరే అని చెప్పి మరి ఆయన మీకు వారాహి ఇస్తానమ్మా అని. నాకెందుకు ఆయన నా గురువు అనిపించలేదు. సో నేను స్వామి నాకు మీరు చాలా జ్ఞానం ఉన్నవారు, కానీ నాకెందుకో మీరు గురువు అనిపించట్లేదు నాకు అని. ఆయన సరే ఈ బీజాక్షరాలు నీవు చాలా పవర్ఫుల్ అమ్మా, నువ్వు చేయకూడదు, నువ్వు శివుణ్ణి గురువు అనుకొని నువ్వు గురువుని చూపించు ఫస్ట్ అన్నారు. సరే మళ్ళీ నేను మెడిటేషన్ పోయినప్పుడు, అమ్మా నేను ఇస్తున్నాను, నువ్వు నా మాట వింటావా ఆయన మాట వింటావా అన్నట్టు నాకు అమ్మ మళ్ళీ చెవులో, నిన్నే మాట వింటానమ్మా. సరే ఇది ఏంటి, ఎందుకు ఇచ్చానో చూడు అంటే ఐం క్లీం శ్రీం క్లీం లోం సో శ్రీమాత మళ్ళా రివర్స్ అన్ని ఈ కూడిక స్ట్రక్చర్ అండి. ఎందుకు అంటే ఆ టైంలో నాకు మంచి సిద్ధ అసలు ఎక్కువ లేదండి. సో నాకు ధ్యానం కోసం, అమ్మవారి ఆశీర్వాదం కోసం ఈ మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి చూడండి చండీ అమ్మవారిని అప్పట్లో నాకు జ్ఞానం లేదు, తెలుస్తుంటే తెలుస్తుంది. ఈ రోజు దీన్ని ఉపాసన చేయమని చెప్పి నాకు 21 times into 108 times చేయలేదు ఒక ఆదేశం అమ్మవారు. సరే నిజమా, మా నాన్నేమో నో ఇదంతా ఆయన విన్నారు కదా, గురువు గారు చెప్పి నువ్వు ఫస్ట్ నా గురువునే కనపడమని చెప్పు, ఎవరైతే నీకు మాట్లాడుతున్నారో వాళ్ళకి చెప్పు నువ్వు గురువు కనపడమని. అమ్మవారేమో నేను చెప్తున్నాను కదా నేను ఇంకా నాకేం చేయాలో తెలియక అమ్మవారి ముందు ఇట్లా చీటీ పెట్టి, అమ్మా ప్లీజ్ నువ్వు చెప్పు నేను చేస్తాను, నాకు కొంచెం ఖచ్చితంగా చేయాలి అన్నట్టు నాకు మళ్ళీ వినపడింది. సరే 5 సార్లు చేయడం మొదలెట్టా రోజుకి. మళ్ళీ 5 మాలలు చేయడం నుంచి 10 మాలలు, అలా 21 మాలలు, అలా ట్రాన్సిషన్ చేసి అది అయ్యి బహుశా ఒక 2 నెలలు అయింటుందేమోనండి, 44 రోజులు అవంగానే దుర్గా సప్తశతి చేయాలి అన్నట్టు మళ్ళీ ఆదేశం. అదయ్యాక ఒక వారం రోజులు అయినాక ఇలా హోమంలో కూర్చోండి. ఇలా హోమంలో కూర్చున్నాక వెంటనే నాకు నువ్వు ఇది 44 రోజులు చేయాలని అలా ఇప్పుడు నేను ఇలా ఆ హోమంలో కూర్చొని చేసుకుంటే నువ్వు దీని గురించి విశ్లేషణ నా భక్తులంతా అక్కడ చెయ్యాలనుకుంటున్నారు, కానీ పద్ధతులు తెలియక భయపడుతున్నారు. సో నువ్వు ఇవన్నీ పోయి నేను చెప్పాను కదా నా వాడైతాను నేను, నీకు నువ్వు చెప్పు. సో ద్వారా నేను ఈ సిరీస్ మొదలెట్టాను. ఇది నా పర్సనల్ అనుభవం అండి. సో అందుకని నేను చెప్తున్నాను అనమాట. సో మనకి గురువు గారు ఒకరు ఉన్నారు కనపడితే మంచిదే, బెస్ట్. నేను దాంతో గురువుని నేను ఎక్కడా తక్కువ చేయట్లేదండి. గురువు దొరకడమే గొప్ప. కానీ ఒకవేళ నాలాంటి బకెట్లో ఉన్నవాళ్ళు ఎవరు గురువు గారు, నేను కూడా చాలా చోట్ల చాలా సార్లు చూశానండి, నాకు నా గురువుగా అనేవాళ్ళు నాకు దొరకట్లేదు. సో మళ్ళా నేను అమ్మవారిని అడిగితే చేస్తూ ఉండము, వెన్ ద టైమ్ ఈజ్ రైట్ నీకు కనబడతారు. సో నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా అని మళ్ళీ అందుకని వీడియో చేస్తున్నాను. నాలాంటి బకెట్లో ఉండేవాళ్ళు ఉంటే మీరు ఏదైనా ఒకరు ఎవరో మీకు చేయాలన్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంది, అలా ఫీలింగ్ వచ్చిన వెంటనే
అమ్మవారు ఏం చెప్తుందంటే మీరు ఏది యాక్సెస్ చేస్తారో, మీరు వెబ్‌సైట్ యాక్సెస్ చేస్తే వెబ్‌సైట్‌లో ఆ మంత్రాలు కనపడడం, ఆ పూజల గురించి. లేదు మీకు థాట్‌లో రావడం, లేదు ఎవరో మాట్లాడుతుండడం, లేదు మీరు చూస్తుండగా ఏదో ఒక వీడియో వస్తుంది దాని గురించే. యూట్యూబ్‌లో వీడియో వస్తుంది. మీరసలు దాని గురించి సెర్చ్ చేసి ఉండరు. అయినా సడెన్‌గా వస్తది. సో, ఇలాంటి సంకేతాలు దేవుడు పంపిస్తాడన్నమాట ఫాలో అప్ చేయడానికి. వద్దు భయపడొద్దు ముందుకు పో నాయనా చెప్పడానికి. సో, వెంటనే మీరు లేదు నాకు ఫస్ట్ డౌట్ ఉంది. నేను చేయొచ్చా లేదా? అడగండి. మీకు యెస్ వచ్చిందని చేయండి. ముందుకు పోండి. ఏంటంటే ఏ మంత్రంతో గాని, ఏ సాధనతో, ఏ అమ్మవారితో, ఏ అయ్యవారితో మీకు బాగా రిలేషన్ ఉంది, ఫీలింగ్ వస్తుంది నాకు కనెక్షన్ అవుతుంది. హార్ట్ చక్ర అంటారు చూసావా? హార్ట్ మధ్యలో బర్నింగ్ ఉన్నట్టు కొంచెం జిగజిగ అనిపిస్తుందో, లేదా ఒక ఫీలింగ్ వాళ్ళ ముందు కనపడంగానే నా కష్టాలన్నీ పోతాయి అని ఒక తన్మయత్వం వస్తుంది. లేదు ఒక ఆశ వస్తుంది, ఒక హోప్ వస్తుంది. పాజిటివిటీ వస్తుంది. వాళ్ళది ఏదైనా ఒక చిన్న మంత్రము, చిన్న జపము, చిన్న పూజ, చిన్న స్తోత్రం చేసినా నాకు చాలా హాయిగా అనిపిస్తుంది. ఇలాంటివన్నీ సంకేతాలన్నమాట. ఆ గాడ్ నాకు పలుకుతున్నాడు. అప్పుడు అందులో ఉండే బీజాక్షరాలు మీకు కనపడతాయి. మీకొస్తుందండి ఇన్ఫర్మేషన్. దేవుడు పంపిస్తాడు ఖచ్చితంగా చెప్తున్నా. అప్పుడు మీరు డౌట్ పెట్టుకోవద్దు. నాకు గురువు ఇయ్యలేదు కాబట్టి నేను మీకనిపిచ్చింది ముందుకు పోండి. అది పద్ధతిలో ఇలా చేయాలి. ఇప్పుడు దురసత్సతిలో ఫస్టు మనం ప్రవచనం చేస్తాం, కీలకం చేస్తాం, అర్గళం చేస్తాం. అర్గళం చేసి కీలకం చేస్తాం. తర్వాత నవావరణం చేస్తాం. అందులో గురువోపదేశం లేదనుకో ముందు ఆపేస్తాం. మీకు కనిపించింది గురువోపదేశం రాలేదు ప్రస్తుతం కరెక్టే. కానీ మీకు అనిపించింది కదా! మళ్ళా ఎవరు గురువు ఇక్కడ? అమ్మవారే మన గురువు. సో, చేయండి. చేసి ఫస్టు 4 సార్లు చేయండి. 108 సార్లు చేయాలి. మీకు భయమైతుందా? 4 సార్లు చేయండి. 10 సార్లు చేయండి. మీకు మంత్రం కరెక్ట్‌గా ఉచ్చారణ వస్తుంది. ఆ ఉచ్చారణ వచ్చినప్పుడు 108 టైమ్స్ చేయండి. చేశాక మీరు ఒక 21 డేస్, 11 డేస్, 7 డేస్, 44 డేస్, 111 డేస్ మీకు అనిపిస్తూ ఉంటుంది. చేయాలా? ఫాలో అవుతూ ఉండండి. గురువుగారు మీకే దేవుడు పంపిస్తారు. అమ్మవారు మీకు ఎందుకంటే ఓకే. నా భక్తురాలు ఇంతవరకు వచ్చింది. ఇక నుంచి నేను ఈ నెక్స్ట్ లెవెల్‌కి పోవాలంటే ఇంకా మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే డౌట్ పెట్టుకోకుండా, భయపడకుండా అమ్మనే శరణం అనుకోని, నువ్వే దారి చూపి, నువ్వే దిక్కు, నువ్వే శరణం, నువ్వే దారి అన్నట్టు అంతా నువ్వే అన్నట్టు ఆ అమ్మతో మంచి కనెక్షన్ పెట్టుకొని, కొంచెం నెమ్మదిగా, ఓపికగా, కమిట్మెంట్. నువ్వు వాల్మీకి గారు కూడా సడెన్‌గా అంత వాల్మీకి కాలేదు. టైం పట్టింది. అలా మీరు ఏ జపం చూసుకోండి, ఏదైనా పెట్టుకోండి. కావాల్సింది ఏంటి అంటే కన్సిస్టెంట్. అవునండి. మనం డబ్బుల కోసమో, మనం ఫేమ్ కోసమో, మనం ఆరోగ్యం కోసమో, మనకుండే ఏదో ఒక చిగని ఒక ప్రాబ్లమో వైఫ్‌తో గాని, హస్బెండ్‌తో గాని ప్రాబ్లమ్, లేదు రిలేషన్స్‌లో ప్రాబ్లమ్, లేదా భూమితో సంబంధించి ఇది కోసం ఏదో ఒక సాల్వ్ అవుతదని ఏదో ఒక దేవుని ముందుకు పోతాం. కానీ వెంటనే ఒక 21 డేస్‌లో అయిపోతుంది అనుకుంటాం. కాలేదు. అంటే మనం చేసిన తప్పు కాదు. మనం పద్ధతి తప్పులు కావు. మనం చేసేది తప్పు కాదు. మనలో అంత కర్మ ఉంది. చెప్పాను కదా! అంత మబ్బులున్నాయి. ఆ మబ్బుల్ని క్లియర్ చేయాలంటే అమ్మవారు మనకి సడెన్‌గా మనకొచ్చేసినా గూడా మనం తీసుకోలేమండి. మేము ఫస్ట్ ఆకాశిక్ హీలింగ్ నేర్చుకున్నప్పుడు మాకు మాస్టర్స్ అంటే వాళ్ళు డివైన్ రెలమ్స్. మనం చెప్తాం కదండీ! భూలోకం మధ్యలో ఒక అట్మాస్ఫియరిక్ లేయర్, తర్వాత హెవెన్ 3 లేయర్స్ ఉన్నాయి కదా! ఈ 3 లేయర్స్ మించి మనకి ఈ భగవంతుళ్ళుంటారు. అలానే ఆకాశిక్ బీయింగ్స్ అంటే ఈ 3 హెవెన్‌లో ఎవరుంటారు? డెయిటీస్, గాడ్స్ ఉంటారన్నమాట. అంటే ఈ సూర్యుడు, అలానే ఇంద్రుడు అంతా దేవగణం. మధ్యలో ఏంటి అట్మాస్ఫియరిక్‌లో ఏంటి అంటే ఈ గంధర్వులు, అప్సరసలు వీళ్ళందరూ ఉంటారు. కింద భూమిలో మనం ఉంటాం. ఈ 3 లోకాలు మించి కైలాసం అనో, లేదు మణిదీప వర్ణం అని అట్లా రకరకాల ప్లేసుల్లో వాళ్ళ పర్టిక్యులర్ డెయిటీస్. తర్వాత వైకుంఠం, పాలసముద్రం మీద విష్ణుమూర్తి. సో, ఇయన్నీ బియాండ్ ద రెలమ్స్ ఆఫ్ హెవెన్ అన్నమాట. ఆ రెలమ్స్‌లో ఆకాశిక్ బీయింగ్స్ ఉంటారు. అప్పుడు వాళ్ళని యాక్సెస్ చేసుకుంటే మొదట్లో మాకు పిచ్చ తలనొప్పొచ్చేసేది. అసలు మైగ్రేన్ అనుకునేదాన్ననమాట నేను. అసలు 2 మినిట్స్ రికార్డ్స్ ఓపెన్ చేయంగానే వాళ్ళ ఆ రికార్డ్స్ అంటే మన ఆత్మ ఒక పట్టి అన్నమాట. దాన్ని మనం వేరే వాళ్ళది గాని, మంది గాని ఫస్ట్ మాతో స్టార్ట్ అవుద్ది కదా! సో, మాది స్టార్ట్ ఓపెన్ చేయంగానే తల పట్టినట్టు నొప్పనమాట. అంత పవర్ వాళ్ళకి. అటువంటిది ప్రాక్టీస్ చేస్తుంటే ఇప్పుడు 2 గంటలు, 3 గంటలు ఇప్పుడు డైరెక్ట్‌గా వాళ్ళతో మాట్లాడుతుంటే కూడా ఏం అనిపియదనమాట. అలానే దేవుడితో గూడా. ఇప్పుడు గూడా దేవుడితో మాట్లాడంగానే తలంతా అంతే ఆకాశిక్ బీయింగ్స్‌తో మాట్లాడితే నాకేమి కాదు అనుకున్న దాన్ని, ఒక్క దేవుళ్ళతో కానీ కొంచెం కాన్వర్జేషన్ ఇచ్చాను. లేదా ఎవరైనా క్లయింట్స్ వస్తారు నాకు. వచ్చినప్పుడు వాళ్ళకేదో ఉపదేశం ఇయ్యాలనుకుంటది. అమ్మవారు గాని, అయ్యగారు గాని. సో, నా ద్వారా వాళ్ళొస్తారు. అప్పుడు నాకు తలంతా పట్టేసినట్టు నొప్పి. ఫుల్లు అసలు
ఎనర్జీ లాస్ అయిపోయినట్టు. అంటే అంత పవర్ వాళ్ళు. మరి అంత పవర్ ఉన్న వాళ్ళు ఒక్క రోజులో పలుకుతారా అండి? ఒక్కసారి మనకు మొత్తం ఇచ్చేసినా కూడా మనం తీసుకోగలుగుతాము. కనిపించేసారు మనకి. ఈ రోజే కనిపించేసారు. ఒక్క రోజుకే. మనం తీసుకోగలుగుతామా? భయపడిపోము. ఎందుకంటే మనల్ని కూడా మెల్లమెల్లగా, మెల్లమెల్లగా వాళ్ళు లాక్కుంటారనమాట. సో ఇంతిస్తారు. అది చేస్తూ, చేస్తూ, చేస్తూ మేడం నేను స్టార్ట్ చేశాను. నాకు ఏమి నాకంటే నేను ఒక ప్రాబ్లమ్ కోసం చేశాను. కానీ నాకు ఏమీ సొల్యూషన్ ఏమీ దారి చూపియట్లేదు. ఏమీ నాకు దాంట్లో ఏమీ రావాలి కనిపియట్లేదు. నేను ముందుకు పోవాలా వద్దా? అంటే ఏమీ కనపట్లేదండి. కరెక్టే. అంటే ఏ సమస్య అయితే ఆ సమస్య పోలేదు. కానీ ఆ సమస్య మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారనే దాంట్లో చేంజ్ వచ్చిందా? ఒక ఆసరా వచ్చిందా? హోపొచ్చిందా? అమ్మవారు చూసుకుంటుంది అనే ఒక నమ్మకం వచ్చిందా? ముందసలు నమ్మకం లేదు కదా! అయ్యో! అయ్యో! ఎలా, 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 ఎలా అనుకునే దాని నుంచి నమ్మకం వచ్చి, ఆసొచ్చింది. అవును అమ్మ చూసుకుంటుంది అని. ఒక దారి కనబడుతోంది మనకి. అంధకారంలో ఉన్నప్పుడు ఒక లైట్ కనబడుతుంది. ఇవి చాలదా అండి చేంజ్? ఇది ఫస్ట్ లెవెల్. అలా మబ్బులు పోతుంటేనే కదండీ సూర్యరశ్మి కనపడేది. ఎంత సూర్యుడు ఎంత బాగా వెలుగుతున్నా మబ్బులు కలుగుతున్నాయి. మన మబ్బులు మన కర్మ. ఆ కర్మ పోతే గాని మనకి ఆ సొల్యూషన్ సాల్వ్ కాదు కదా! సో, అమ్మవారి శరణనుకున్నాక లేదా అయ్యవారి శరణనుకుంటే ఏ దేవుడు మీకు అనిపిస్తే ఆ దేవుడి శరణనుకుంటే గురువు ఉన్నా లేకపోయినా మనం పట్టుకొని వాళ్ళ వైపే పోతూ ఉంటే ఖచ్చితంగా మనకి మంచి రిజల్ట్స్ వస్తాయండి. సో, మీరు ఏమీ సంకోచించకుండా హ్యాపీగా మీకనుకున్న ఏ దేవుడు మీకు అనిపిస్తుందో ఆ దేవుడి వైపుకి వెళ్ళిపోండి. వాళ్ళని గట్టిగా పట్టుకోండి. వాళ్ళు చేసే దాంట్లో ఆచరణ కాకపోతే ఒకటండి బీజాక్షరాలు, మంత్రం ఏదైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా కొంచెం మెల్లగా అయినా కూడా నీట్‌గా దాన్ని ఉచ్చారణ మీద ఫోకస్ చేయండి. సంస్కృతం మనకందరికీ రాదు కదా! సో, కొంచెం కష్టం అనిపిస్తుంది మొదట్లో. కానీ చేస్తూ ఉంటే అండ్ అందుకోసమే మనం అపరాధ స్తోత్రాలు చేస్తాం. సో, దానికి కూడా టెన్షన్ లేదండి. అన్నీ మనకి చెప్తారండి పెద్దవాళ్ళు. సో, ఆ ప్రాసెస్‌లు మనం తెలుసుకుంటాం ఇంటర్నెట్‌లో ఇవన్నీ జేయాలా. దుర్గా సత్సప్కి నేను ఆర్డర్ గూడా ఇచ్చాను ఇంకో వీడియో చూడండి మీరు మళ్ళీ కావాల్సుకుంటే. క్షమాప్రార్థన ఉంది. సో, క్షమాప్రార్థన ఎందుకు? మనం ఏదైనా ఒక మంత్రం ఒక అలా ఉచ్చరించాలో అలా ఉచ్చరించకుండా ఇంకో రకంగా ఉచ్చరించాం. ఏదో ఒక శబ్దాన్ని రివర్స్‌లో ఆ అనే బదులు ఆ అనేసాం. ఆహ్, ఇప్పుడు మా నాన్నగారు చెప్తుంటారనమాట. శ్రీ సూక్తంలో చాలా మంది యూట్యూబ్ వీడియోల్లో అలక్ష్మి అని ఉంటది. అది అలక్ష్మి అంటే లక్ష్మి నాకుండే లక్ష్మి నశించు అన్నట్టుగా. కానీ అక్కడ ఇంటెన్షన్ ఏంటి అంటే, అవును. ఆ యూట్యూబర్‌లు పాటలు పాడినప్పుడు అలక్ష్యం అని తప్పుగా పాడారు. మనము అదే నిజం అనుకుని అదే పాడేస్తున్నాం. అందువల్ల మనకి లక్ష్మి పోతుందా అంటే, నన్నడిగితేనండి ఇది నా ఉద్దేశం. ఇంటెన్షన్ భగవంతుడు చూసేది మన డివోషన్, ఇంటెన్షన్. మనం ఎంత శుద్ధంగా మనం నిజంగా శరణనుకుంటున్నాము. మనలో ఉండే చెడు సంస్కారాలు మనల్ని లాగుతూ ఉంటాయండి. అందరికీ జరుగుతాయి. అయినా గూడా ఆవగించేంత నమ్మకంతో మనం జేస్తున్నామా? డివోషన్ ఉందా? నమ్మకం ఉందా? ఇదే మనకి దేవుడు చూస్తాడు. అంతేగాని మీరు అయ్యో! అంటే ఇంకా పర్ఫెక్షన్ కోసం కాదండి. ఎందుకంటే ఆయనకి తెలుసు గదా! మనమంతా పిల్లలం. మొదట్లోనే మనం బుక్‌లు ఎట్లా రాసిస్తామండి. అ, ఆ నేర్చుకునేటోళ్ళు అంతే ఆ లెవెలే. ఆ లెవెలే జూస్తారు. కానీ చూసేటప్పుడు ఎంత శుద్ధంగా రాయడానికి చూస్తున్నాం. ఎంత నేర్చుకోవాలని తపన పడుతున్నాం. ఎంత దేవుడి దరిలోకి ఎంత రావాలనుకుంటున్నాం. ఇవి మనకు చూస్తాడు దేవుడు. సో, ఇవన్నీ మనం చూసుకున్నామంటే ఖచ్చితంగా మనకి మంచే జరుగుతుంది. మనలో ఉండే కర్మం తగ్గుతుంది. మనలో ఉండే ఆత్మజ్ఞానాన్ని పెరుగుతుంది. మనం లైట్ వైపు ముందుకు వెళ్తాం. సో, అదే నమ్మకంతో మళ్ళీ ఈ వానంతా ఆ అమ్మ దారే వచ్చిందని నేను విశ్వసిస్తూ, నమ్ముతూ అలా ఇచ్చిందని నేను కృతజ్ఞత అంటే ఇంకేం చేయగలుగుతానండి. నేనెవరసలు? ఇంత డిజర్వింగ్ కదా! సో, దానికోసం నేను గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతూ సెలవండి. నమస్కారం. మళ్ళీ ఇలాంటి మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సర్వం శ్రీ జగదంబార్పణమస్తు. థాంక్ యూ.